తెలంగాణ రాజకీయాలు మరోసారి ఎన్నికల మోడ్లోకి వెళ్తున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ వరకు అన్ని పార్టీలు ఇప్పుడు ఒకే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నాయి. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా మారనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి 2034 వరకు తానే ముఖ్యమంత్రినని ధీమా వ్యక్తం చేస్తుండగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్తుంది. మరోవైపు బీజేపీ ప్రజలు ఈసారి తమకే అవకాశం ఇస్తారని నమ్మకంగా ఉంది. ఇలాంటి సమయంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాజకీయ దిశను ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? ప్రధాన పార్టీల వ్యూహాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాలు మళ్లీ హీటెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలు మరో ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఉంది. ఇవి కేవలం శాసనమండలి స్థానాల కోసం జరిగే ఎన్నికలు మాత్రమే కాదు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు రాజకీయ సంకేతాలుగా మారబోతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ రెండు స్థానాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు అత్యంత వ్యూహాత్మకంగా దృష్టి సారిస్తున్నాయి. సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్న ఈ ఎన్నికల్ని తెలంగాణ రాజకీయాల్లో మినీ మహాసంగ్రామంగా అభివర్ణిస్తున్నారు. ఈ ఎన్నికలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసే అవకాశంగా అన్ని పార్టీలు వీటిని చూస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే అదే ఊపుతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముందంజ వేయొచ్చన్న లెక్కల్లో ఉన్నాయి. అందుకే అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా ఉన్న సురభి వాణిదేవి, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 27తో ముగియనుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మార్చి 29లోపు కొత్త సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో ఇప్పటికే రాజకీయ కసరత్తు వేగం అందుకుంది. అధికార కాంగ్రెస్లో అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ కనిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం కోసం సామ రామ్మోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, శివసేన రెడ్డి, గౌరీ సతీష్ వంటి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి పటేల్ రమేష్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. చివరికి పార్టీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్ స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సురభి వాణిదేవి ఈసారి పోటీకి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె స్థానంలో ఐఆర్ఎస్ అధికారి ఒకరిని బరిలో దించే ఆలోచన జరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అదే సమయంలో వెంకటేశ్వరరెడ్డి, ఆంజనేయ గౌడ్ వంటి నాయకులు కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డిని మరోసారి రంగంలోకి దించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని బలమైన అభ్యర్థులతోనే బరిలోకి దిగాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికల్ని అత్యంత కీలకంగా చూస్తోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే పట్టభద్రుల ఓటును ఆకర్షించడం తప్పనిసరని భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలం పెంచుకోవడానికి ఈ ఎన్నికల్ని అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే బీజేపీ కూడా బలమైన అభ్యర్థుల్ని బరిలో దించే దిశగా అడుగులేస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం 2 ఎమ్మెల్సీల్ని మాత్రమే నిర్ణయించవు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఏ పార్టీకి ఎంత బలం ఉందో కూడా స్పష్టమైన సంకేతాలు ఇవ్వబోతున్నాయి. పట్టభద్రుల తీర్పు నగర, పట్టణ మధ్యతరగతి ఓటర్ల రాజకీయ మూడ్ని ప్రతిబింబించే అవకాశం ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ మాత్రం ప్రజలు మళ్లీ తమకే అవకాశం ఇస్తారని చెబుతోంది. బీజేపీ కూడా ఈసారి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారతాయని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ మూడు పార్టీల భవిష్యత్తు వ్యూహాలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక కీలక పరీక్షగా మారనున్నాయి. అందుకే ఇప్పటి నుంచే ప్రతి పార్టీ పట్టభద్రుల్ని ఆకట్టుకునే ప్రచారానికి సిద్ధమవుతోంది. విద్య, ఉద్యోగాలు, నియామకాలు, యువత సమస్యలు, ప్రభుత్వ విధానాలు ఇవే ప్రచారంలో ప్రధాన అజెండాలుగా మారనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే రాజకీయ వేడి పెరగడం ఈ పోరాటం ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో చెప్పకనే చెబుతోంది.
ఒకవైపు, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరోవైపు తెలంగాణలో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే కీలక ఘట్టంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు ఆధిపత్యం చాటుకుంటారు? పట్టభద్రుల తీర్పు ఏ పార్టీకి రాజకీయ బూస్ట్ ఇస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న ఎన్నికల ఫలితాల్లో తేలనుంది. అప్పటి వరకు తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.